గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు నవీన్ కుమార్. నేను ఇక్కడ మా పక్కన అడ్వకేటర్ ముసాబ్ అన్న దగ్గరికి వచ్చాను కొన్ని క్వశ్చన్స్ అడగాలని. లాస్ట్ స్టూడెంట్కి ఫ్యూచర్లో చాలా అవసరం అవుతుంది. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నాను. సో వాట్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అడ్వకేటర్స్ అన్న? సో ఇప్పుడు వచ్చేసి ప్రతి లైన్లో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మా అడ్వకేసీ ఫీల్డ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అడ్వకేట్స్కి అవుతున్నాయి. దాని గురించి మీకు చెప్తాను. ఓకే అన్న. ఒకటి ఏంటంటే ఫైలింగ్ ఫిజికల్ ఫైలింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఫైలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఫిజికల్ ఫైలింగ్ అంటే మనం కేసు మొత్తం టైప్ చేసుకుంటాము. టైప్ చేసుకుని ఫైలింగ్ సెక్షన్లో ఇచ్చేసి ఫైల్ చేయండి, దీన్ని మేము ఆర్గ్యూ చేస్తాము తారీఖు వచ్చేటప్పుడు అని అంటాం. అవునండి. దాంట్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కోసం పేపర్ వేస్టేజ్ అవుతుంది. అవునండి. ఎందుకంటే అన్ని పేజెస్ మీద ప్రింట్ చేయాలి. చెప్పే స్టోరీ ఒక అఫిడవిట్ ఒక 2 pages ఉంటుంది. అవునన్న. ప్రేయర్ ఒక 1/2 page ఉంటుంది. ఇంటరిమ్ ప్రేయర్ 1/4 page ఉంటుంది. 3.5 pagesలో వచ్చే మ్యాటర్ని కోర్ట్ ప్రొసీజర్లో దాఖలు చేయాలంటే 30 pages అయిపోతుంది. సో 27 pages మీకు వేస్ట్ అయిపోతుంది. దానికోసం చెట్లు కట్ చేయాలి, చెట్లతో పేపర్ తయారీ చేయాలి. దాంట్లో కొన్ని రాంగ్ ప్రింట్అవుట్స్ అవుతాయి. రాంగ్ ప్రింట్అవుట్స్లో మళ్ళీ పేపర్స్ వేస్ట్ అవుతాయి. మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ దాన్ని పెట్టి హోల్ పెట్టాలి, డోరీ కట్టాలి, లేకుంటే స్టెపుల్ చేయాలి. దాని తర్వాత మనం ఆర్గ్యుమెంట్ కోర్ట్ హాల్ వదిలేసి సెక్షన్లో పోవాలి. సెక్షన్లో పోయి వాళ్ళ టేబుల్ దగ్గర నుంచొని ఇది ఫైల్ చేయండి అని చెప్పాలి. వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం పని చేస్తూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు సెక్షన్ వాళ్ళు. అట్లా ఒక అడ్వకేట్ వస్తే సరే తీసుకుంటారు. 2-3 అడ్వకేట్స్ వచ్చేస్తే లైన్లో నుంచోండి, క్యూలో నుంచోండి అని చెప్పాలి. అడ్వకేట్స్ జనరల్గా ఆర్గ్యూ చేసే పని కదా, జడ్జ్ ముంగట వాదిస్తూ ఆర్గ్యూ చేస్తూ ఆర్గ్యుమెంట్ అయిపోయే మెంటాలిటీ అయిపోతుంది. కొంచెం క్యూలో నుంచోండి అంటే ఎందుకు క్యూలో నుంచోవాలి అని చెప్పే అవకాశాలు ఉంటాయి. అక్కడ కొంచెం వాయిస్ రేస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం అట్లా కాకుండా వర్క్ లోడ్ ఆ సెక్షన్ని పేపర్లెస్, హ్యూమన్లెస్ చేసుకోవచ్చు. సెక్షన్లో మీరు 4 స్టాఫ్ పెడుతున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నారు, వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత. వాళ్ళు 4 కూర్చొని అంత పెద్ద అల్మారాల్లో కేస్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మన చిన్న ఆఫీస్లోనే మన కేస్ ఫైల్స్ పెట్టడానికి వెనక ముందు అయిపోతున్నాయి, కాగితాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. సెక్షన్ వాళ్ళు 100 మంది అడ్వకేట్స్కి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, 100 కేసెస్ గురించి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎంత పెద్ద వాళ్ళ మీద జిమ్మదారి. సో అట్లా కాకుండా ఫైలింగ్ లైక్ నేను విన్నాను 2-3 స్టేట్స్లో సౌత్ ఇండియాలో చేసినారు, కేరళలో, కర్ణాటకలో, ఇంకొక స్టేట్లో ఎక్కడో చేశారు. మొత్తం 100% ఫైలింగ్. మీకు కోర్టులో పేపర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు, కోర్టు నుంచి మీకు పేపర్ రాదు. అదర్ సైడ్కు కూడా సర్వ్ చేయాలంటే ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. సో అదొకటి ఉంది. నేను దీన్ని ఫ్లైట్ మోడ్ చేద్దాం. ఇంకో కాల్ వచ్చేసింది, 1 second. ఫ్లైట్ మోడ్ ఒక్క నిమిషం కాదు, కంటిన్యూ చేద్దాం. ఫ్లైట్ మోడ్ చేసేస్తే అయిపోతుంది. ఫ్లైట్ మోడ్ ఎక్కడుంది?